తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. మంత్రుల పేషీపై నిఘా, ఇంటెలిజెన్స్ కు సర్కార్ బాధ్యతలు. పిఎస్ ఓఎస్డి పిఏ కథ. రేవంత్ అన్న నువ్వు పొద్దునే భలే జోకులు చేస్తావు రేవంత్ అన్న. నాకు కొన్ని చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా రేవంత్ అన్న. నేను అసలు నువ్వు మంత్రుల పేషీల పైన నిఘా పెడుతున్నావు ఎట్లా మరి మంత్రులు పిఏల మీద వాళ్ళందరి మీద సెక్రటేరియట్లో ఏం జరుగుతుంది సెక్రటేరియట్లో? నమ్మలేని నిజాలు చూద్దాం రండి 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 అనే లెవెల్లో చెప్తున్నావు. కానీ ముందుగా ఒక ఎగ్జాంపుల్గా మీ పేషి తీసుకోవాలి కదా. ఏం జరుగుతుంది సీఎంఓలో? జైపాల్ రెడ్డి దందాలు, నేటి వాస్తవాలు, రేపు జరగబోయే నిజాలు. ఓకే, భూస్థాపితం చేయకండి ఆనవాలు. అప్పుడప్పుడు ఇట్లా వస్తుంది రేవంత్ నాకు మాటలు. ప్లీజ్ భయపడద్దు, బాధపడద్దు. ఏం జరుగుతుంది ముఖ్యమంత్రి పేషీలో? ఒకవైపు జైపాల్ రెడ్డి దందాలు, మరోవైపు ఉదయ్ దందాలు, ఓవర్ టు వేం నరేందర్ రెడ్డి పిఏలు. 13 చెక్ పోస్టులు క్లోజ్ అయినా సరే ఊపందుకుంటున్నటువంటి కలెక్షన్. మస్తు ఉంటుంది రేవంత్ అన్న. అసలు ఇట్లా వార్త చెప్తే ఏమైనా గచ్చ కావాలి రేవంత్ అన్న ఇట్లా మాట్లాడడానికి కదా. ఎస్, ఫస్ట్ ఇంటెలిజెన్స్ నిఘా సీఎంఓ నుండి స్టార్ట్ చేయాలి. మరి రేవంత్ అన్న ఇంటి నుంచి, మరి రేవంత్ అన్న అన్నదమ్ముల ఇళ్ళ నుంచి, మరి రేవంత్ అన్న సీఎంఓలో ఉన్న జైపాల్ రెడ్డి, ఉదయ్, ఇక పిఆర్ఓలు, ఆ ఇన్ఫర్మేషన్ కమిషనర్ మెంబర్ ఎవరైతే అయోధ్య రెడ్డి, సీఎం బీట్ రిపోర్టర్స్, అందరు కాదు కొంతమంది సీఎం బీట్ రిపోర్టర్స్, సీఎంఓ చూసే బీట్ రిపోర్టర్స్, వీళ్ళ మధ్యలో మ్యాచ్ ఫిక్సింగ్లు, లిక్కర్ ఫిక్సింగ్లు, అమెరికన్ బ్రాండ్స్. ఇక్కడ నుంచి మొదలు పెట్టాలన్నా ప్రక్షాళన. ఈ ప్రక్షాళన ఏదైతే ఉంటుందో అది చాలా బాగుంటుంది. కానీ ముందు ప్రక్షాళన, మంత్రుల కన్నా ముందు ముఖ్యమంత్రి అంటే ఇంపార్టెంట్ మంత్రి ఓరు మా ముఖ్యమంత్రి పేషీలో ఏం జరుగుతోంది ఫస్ట్. సెకండ్ డిప్యూటీ ముఖ్యమంత్రి, ఇంటెలిజెన్స్. డిప్యూటీ ముఖ్యమంత్రి ఇంట్లో ఏం జరుగుతుంది? డబ్బులని ఏడదేశం దాటిస్తున్నారు. పాయింట్ నెంబర్ 2, ఈ రోజున ఎండోల్మెంట్లా డబ్బులు లేవు కరెంటు బిల్లు కట్టడానికంటే దిక్కు దివాన్ లేదు. నేను నా ఆఫీస్ కరెంటు బిల్లు కట్టలే, తీసుకపోయి అప్పు చేసో సొప్పు చేసో కడదాం అనుకుంటాం మీకు అది కూడా చేస్తలేరు కదా. పాయింట్ నెంబర్ 2 మళ్ళీ మర్చిపోతారు ఏమంతనా ప్లీజ్. నా దగ్గర ఉన్న ప్రాబ్లమే ఇది. డివేట్ అయిపోతా ఉంటా, టాపిక్ ఎక్కడెక్కడికో పోతుంది. ఓకే, డిప్యూటీ సీఎం తర్వాత ఓరు దుద్దిల్లా శ్రీధర్ బాబు. ఒక్క అభివృద్ధి లేదు మంత్రిలా. తీస్మార్కాన్ మాటలు ఇట్లా ఇంగ్లీష్లో 4 ముక్కలు మాట్లాడతారు, కథం. మాకు రాదా ఇంగ్లీషు? మాకు కూడా వస్తుంది. ఆ ఎవరో బొంతురా మోహన్లో పనిచేసి అవినీతి పరువుని తీసుకొచ్చి అడిషనల్ పిఎస్గా పెట్టాడు. నేను సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అని అతను మహాన్ భావుడు పుణ్యపురుషుడు బయట చెప్పుకొని తిరుగుతుండు. అడిషనల్ పిఎస్ 4th సిటీలో వేలు పెడతాడు, కాలు పెడతాడు, సూట్ కేసులు మోస్తాడు శ్రీధర్ బాబుకి, అన్నీ చేస్తాడు. సకుటుంబ సపరివార సమేతంగా అన్నీ చేస్తాడు. ఇక ఏమేం చేయాలో అన్నీ శ్రీధర్ బాబుకి చేస్తాడు. ఒక్కనాడు నాకు ఇంకొక బాధ అవుతుంది. ఏం తెలుసా రేవంత్ అన్న, రెడ్డిలకు సపోర్ట్ చేసుకుంటారు బూడిద పూసుకున్నట్టు. ప్రతి క్యాస్ట్ బీసీలు యాదవ్కి సపోర్ట్ చేస్తాడు, గౌడుకి సపోర్ట్ చేస్తాడు. కానీ పెద్ద దిక్కుమాలిన పరిస్థితి ఏంటంటే మా బాపనోడికి మాత్రం సాయం చేయడు. ఈ శ్రీధర్ బాబు మంత్రి అయిన తర్వాత బాపనోళ్ళకు కూడా దిక్కు దివాడలేడు, చేయడు ఆయన క్యాడర్. ఎందుకని? ఒక బాపనోడు ఎదుగుతుంటే ఇంకో బాపనోడు చూడలేడు. సోషల్ మీడియాలో ఎప్పుడో జరిగినటువంటి చరిత్రను పట్టుకొని అందరినీ బ్రాహ్మణ్స్లో ఉన్న ఆడపిల్లల్ని కూడా సోకాల్డ్ మీ కాంగ్రెస్లో ఉన్న కొంతమంది తిడతా ఉంటే అక్కడెక్కడనో కూర్చొని ఏ బాపన్ సంఘాలు కూడా ఖండించవు, మాట్లాడవు. శ్రీధర్ బాబే మాట్లాడతలేడు, ఇంకా వాళ్ళేం మాట్లాడతారు? నా మొహం. ఈయనకి భయం ఏమని? బాపనోడికి లిఫ్ట్ ఇస్తే మళ్ళీ ఈయన దాటుకొని పోవద్దు. ఎక్కడ స్క్రూటినీ చేయాలి నువ్వు? ఇంకా శ్రీధర్ బాబు పేరు చెప్పుకొని దందాలు చేస్తున్నాడు. ఇక తమ్ముడు చేస్తే అన్న ప్రమేయం లేకుండా చేస్తాడు. నెక్స్ట్ టైం మంత్రిలో గెలిచే ప్రసక్తి లేదు, దిక్కు దివాన లేదు మంత్రిలా.
ఒక బస్ స్టాప్ లేదు, ఒక పాడు లేదు, ఏం లేదు. ఏ మొహం పెట్టుకునేస్తారు ప్రజలు? ఎన్నిసార్లు తండ్రి పేరు చూసి ఓట్లు పడతాయి? ఎన్నిసార్లు తండ్రి మొహం చూసి ఓట్లేస్తారు? ఆయనకున్నటువంటి రాయలిజం ఈయనకు వచ్చిందా? ఆయన ఒక మాస్ లీడర్గా ఉండే మంత్రిలా. ఈయన ఉన్నాడా మాస్ లీడర్గా? క్లాస్ లీడర్గా ఉన్నాడు. అదే జీతాలు లేవండి, పురోహితులకి జీతాలు లేవండి. పురోహితులకి పౌరోహిత్యం చేసే వాళ్ళకి జీతాలు లేవు చక్కగా. రేవంత్ అన్న, ఈ పాపం ఎవరిది? మళ్ళీ యాపులు బీపులు అనుకుంటూ ఓపెన్ చేస్తారు. ఆ నదికి వచ్చింది, ఈ నదికి వచ్చింది 20 కోట్లు. ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఓపెన్ కాదు. మరి 20 కోట్లు దేనికి పెట్టిరా నాయన అంటే సమాధానం ఉండదు. ఇవన్నీ స్కాములు కావా? మళ్ళీ శ్రీధర్ బాబు భార్యనే ఉంటుంది మళ్ళీ ఎండోల్మెంట్ కమిషనర్. మరి ఏం జరుగుతున్నట్టు ఈడ? సారీ, సెక్రటరీ. అడిషనల్ పిఎస్ ఏం చేస్తుండు? శ్రీధర్ బాబు ఎక్కడ ఏం చేస్తుండు? 4th సిటీలా. శ్రీధర్ బాబు తమ్ముడు ఏం చేస్తున్నాడు? సూట్ కేసులో అని మోసుకపోయేదెవరు? ఫస్ట్ నిఘా మీ సీఎంఓలో పెట్టాలి, ఇంటెలిజెన్స్ నిఘా. సెకండ్ నిఘా డిప్యూటీ ముఖ్యమంత్రి ఇంట్లో పెట్టాలి, ఏం జరుగుతుందో. థర్డ్ నిఘా దుద్దిల్ల శ్రీధర్ బాబు మీద పెట్టాలి. 4th నిఘా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద పెట్టాలి. గిరిజన రైతుల ఉసురు మీకు తగిలి కొట్టుకపోతారు మటిలా. ఓకే. 5th నిఘా ఎవరి మీద పెట్టాలి? పొంగులేటి తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఓకే. తర్వాత కొండా సురేఖ, సీతక్క. అసలు పంచాయతీల బిల్సే లేవు. అందుకే కదా ఎలక్షన్స్కి పోయేద్దాం ఇది లేదు మీకు. ఒక్కడంటే ఒక ఫైల్ మీద సంతకం పెట్టినవారు ఏమంటున్నాను? కుప్పలు కుప్పలు ఫైళ్ళు సీఎంఓలో మురుగుతున్నాయి కదా, ఒక్కడంటే ఒక్క ఫైల్ మీద సంతకం పెట్టినవా? పిచ్చోలా తిరుగుతురు బయట. నాకు రియల్ ఎస్టేట్ బాగా తెలుసు, రియల్ ఎస్టేట్ని డెవలప్ చేయడం అంటున్నావు. రియల్ ఎస్టేట్ని డెవలప్ చేస్తున్నావా? రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ పేరుతో ఆస్తులు కూడా పెట్టుకొని దందాలు చేస్తున్నారా? లిక్కర్ స్కామ్ జరిగింది, పెట్టండి నిఘా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మీద పెట్టండి దయచేసి. మా పొన్నమన్న ఏం చేస్తుండు? ఎందుకంత అహంకారం పెరిగిపోయింది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు. ఇవన్నీ మాట్లాడితే కేసులు పెట్టండి. నిజాలు మాట్లాడే వాళ్ళ మీద కేసులు పెట్టండి. ఏం జరుగుతుంది? పెట్టాలి నిఘా. ఎక్కడి నుంచి పెట్టాలంటే ఫస్ట్ మీ దగ్గర నుంచి పెట్టాలి. మంత్రుల పేషిపై నిఘా, ఇంటెలిజెన్స్ కు సర్కార్ బాధ్యతలు, పిఎస్, ఓఎస్డి, పిఏ కదలికలపై సీఎంఓ ఆరా. మరి సీఎంఓ మీద ఎవడు ఆరా చేయాలి? మేమా? సీఎంఓ మీద ఆరా ఎవరు చేయాలి? ఆరా ఎవరు తీయాలి సీఎంఓ మీద? అందుకే ఇంట గెలిచి రచ్చ గెలువు. ముందు నీ సీఎంఓలో గెలిచి తర్వాత క్యాబినెట్లో ఏం జరుగుతుందో చూసుకో. ఫైల్స్ క్లియరెన్స్ కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపణలు, అవినీతి దందాలపై వివరాల సేకరణ, శాఖల్లో అతి జోక్యం, అధికారుల పెత్తనంపై రిపోర్ట్. మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద హైడ్రామా. ఆమె మాజీ ఓఎస్డి సుమంత్ను అరెస్ట్ చేసేందుకు వెళ్ళిన పోలీసులు, వాళ్లపై మంత్రి కూతురు సుస్మిత ఫైర్. దీని వెనుక సీఎం మంత్రితో పాటు మరో 2 ప్రమేయం ఉందని ఆరోపణ. మంత్రి ఉత్తమ్ ఫిర్యాదు చేశారు. మంత్రి కొండా, ఆమె వ్యాఖ్యలను ఖండించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి. మంత్రి కొండా ఏమో ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో చేయలే అంటారు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు చెప్పి రాజకీయం చేసింది ఎవరు? వేం నరేందర్ రెడ్డి. కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ ఇచ్చినా ఎస్ బరాబర్ ఇచ్చినా అని చెప్పుకుని తిరిగే దమ్ము ఉండాలి. చెప్పలేని పరిస్థితి ఎందుకు చెప్తారెడ్డినా? ఎందుకని? డెక్కన్ సిమెంట్ల పైసలు ముట్టినాయా ఉత్తమన్న? పైసలు డెక్కన్ సిమెంట్ల ఆ లాబింగ్లో కూర్చుంది వాడు రోహిన్ రెడ్డి. వాళ్ళే కొట్టుకొని లీకులు ఇస్తుర్రు. పరువు మొత్తం అయిపోయింది. మధ్యలో మీనాక్షి నటరాజన్ ఏం చేస్తావో తెలియదు. మాట్లాడితే చుక్ 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 నేను ఫ్లైట్ ట్రైన్ ఎక్కుతా అని బ్యానర్లు. ఇది ప్రస్తుత కాంగ్రెస్ క్యాబినెట్ల రచ్చ. గవర్నమెంట్ ఇవన్నీ చూసి పబ్లిక్ పిచ్చోళ్ళుగా నవ్వుకుంటుర్రు. అరే వీళ్ళందరూ ఏమైనా మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి పారిపోయి వచ్చిరా, ఏంది ఇది గలీజ్గా అని చెప్పి. సర్లే, చేసిన పాపాలు ఎడిపోతాయి, ఇదే రూపంలో వెంటాడుతూ ఉంటాయి. దీని గురించి మాట్లాడాల్సినటువంటి ప్రతిపక్షం లేని ఒక అందరు సిండికేట్ పాలన నడుస్తుంది. సిండికేట్ లేకపోయి ఉంటే ఎప్పుడో కేటీఆర్ అరెస్ట్ అవుతుండే, ఎప్పుడో జిఎస్టీ కట్టలేదని చెప్పి సంతోష్ అరెస్ట్ అవుతుండే లిక్కర్ స్కామ్లా. ఓకే, ఎప్పుడో అరవింద్ కుమార్ అరెస్ట్ అవుతుండే. 30 సంవత్సరాల టెండర్ ఒక్కడికే ఇచ్చేసిండు కేటీఆర్ అని చెప్పి అరెస్ట్ అవుతుండే. గొర్రెల స్కామ్లా అరెస్ట్ అవుతుండే. ఇన్ని ఉన్నాయి కానీ దేంట్లో ఏం చేసే తరిక లేదు, దమ్ము లేదు. దీని గురించి మాట్లాడాల్సినటువంటి బీజేపీ పిప్పిప్పి డుమ్ డుమ్ డుమ్. అక్కడనేమో ప్రతిపక్షం, ఇక్కడేమో మిత్రపక్షం. ఇది వాస్తవాలు మాట్లాడదు. మేము భజన చేయాలి, భజన చేస్తే పైసలు వస్తాయి, భజన చేయకుంటే కేసులు వస్తాయి.